రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సారా దుకాణాలు ఓపెన్ చేయాలని కోరతానని చెప్పారు. సారా తాగి 115 ఏళ్లు బ్రతికారని, కానీ ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారన్నారు. సైంటిఫిక్ గా సారా ఆరోగ్యానికి హానికరం కాదన్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇటీవల కొన్ని రాష్ట్రాలు కూడా సారా దుకాణాలను ప్రారంభించాయన్నారు. తెలంగాణలో సారా దుకాణాలు ఎందుకు మూసేశారో క్లారిటీ కావాలన్నారు. వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లోనే సారా దుకాణాల అంశాన్ని ప్రస్తావిస్తారని చెప్పారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేలుస్తారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి సుధీర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుధీర్, అనిరుద్ రెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ రోజు సెక్రటేరియట్ కు వచ్చారు. సెక్రటేరియట్ కు వచ్చిన తర్వాత ఆయన కొంతమంది మీడియా ప్రతినిధులతోటి చిట్చాట్ చేశారు. సరదాగా కొన్ని విషయాలను మాట్లాడుతూ ఒక బాంబు పేలుస్తానని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ బాంబు ఏంటి అని విలేకరులు అడగగా ఈసారి జరగబోయే బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఒక బాంబు పేలుస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే గతంలో 20-30 ఏళ్ల క్రితం కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సారాయి దుకాణాలు రన్ చేసేటివి. ఇప్పుడు ప్రస్తుతం సారాయి దుకాణాలను ప్రభుత్వం నిర్వహించడం లేదు. ప్రస్తుతం అవన్నీ కూడా వైన్ షాపులుగా మారడం జరిగింది. దీంతో వైన్ షాపుల ద్వారా వైన్ ఎవరైతే మందు ఉంటారో దానివల్ల ఆయుష్ తగ్గిపోతుంది, 80 సంవత్సరాలకే చనిపోతున్నారని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో సారాయి తాగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సుమారుగా 115 ఏళ్ల పాటు కూడా బతికారు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఇది ప్రభుత్వమే మళ్ళీ సారాయి దుకాణాలు తెరిచే విధంగా 0 అవర్స్ లో అసెంబ్లీలోని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తారు. ఆ 0 అవర్ లో తాను ఈ విషయాన్ని లేవనెత్తాను, ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ చిట్చాట్ లో చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఖచ్చితంగా ఈ విషయానికి కట్టుబడి ఉంటాను. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని సారాయి దుకాణాలను అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కోరతానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం సారాయి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వైన్ అంటే మందు, లిక్కర్ కావచ్చు లేకపోతే ఇతర మందులు ఏవైతే ఉంటాయో అవి తాగడం వల్లనే ఆరోగ్యాలు క్షీణించి త్వరగా చనిపోతున్నారని చెప్పేసి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఈ కీలక వ్యాఖ్యలు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కేవలం మద్యం టెండర్లు మాత్రమే నిర్వహిస్తారు, కానీ అవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు నిర్వహించడం జరుగుతుంది. వైన్ షాపులు ఇతర రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా సారాయి దుకాణాలను నిర్వహిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా నిర్వహించడం ద్వారా ఇక్కడ ఎవరైతే మందు తాగే వాళ్ళు ఉంటారో మందు బాబుల ఆయుష్ బాగుంటుంది, వారు 100 ఏళ్ల పాటు కూడా బతుకుతారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవి. ఆల్ రైట్ సుధీర్.